ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో భవిష్యత్తులో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్స్ థర్మల్ ప్రాజెక్ట్స్ నుంచి ఉత్పత్తి చేసి అందులో 85% విద్యుత్ రాష్ట్రానికే కేటాయించాలని, అలాగే బొగ్గు కేటాయింపు అన్ని ఆమోదాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఆ విభజన చట్టంలో నిర్దేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే మొదటి దశ 800 మెగావాట్ల ఈ రెండు అంటే 1600 మెగావాట్లతో కూడుకున్నటువంటి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇటీవలనే జాతికి అంకితం చేశారు. అవుట్ ఆఫ్ 4,1600 మరి అది ప్రొడ్యూస్ చేసి జాతికి కూడా అంకితం చేయడం జరిగింది. రెండవది 2016-17లో ఎన్టీపీసీ ఈ ప్రాజెక్టు రెండవ దశను 17,739 కోట్ల అంచనాలతో రూపొందిస్తే 2022-23 ఆ ధరలతో తిరిగి మదింపు చేయవలసి ఉన్నదని పీపీఏకి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము ముందుకు రాలేదని చెప్పడం జరిగింది. ఆర్టీఐ ద్వారా ఎన్టీపీసీ అందించినటువంటి తాజా సమాచారం ప్రకారం చూస్తే అక్టోబర్ 23 నుంచి జనవరి 29 వరకు తెలంగాణ ప్రభుత్వానికి 3 లేఖలు రాశారు ఎన్టీపీసీ నుంచి. మొదటి లేఖ గత ప్రభుత్వము, ఎందుకంటే దేశంలో విద్యుత్ డిమాండ్ పెరిగిన సంగతి, పెరిగిన డిమాండ్కు సమయానుకూలంగా విద్యుత్ అవసరాలను అందుకునేందుకు వీలుగా ఎన్టీపీసీ థర్మల్ కెపాసిటీ పెంచాల్సినటువంటిది నిర్ణయం జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వము విద్యుత్ కొనుగోళ్లలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినటువంటి ఆ రోజు పనులు ఇప్పుడు నిజమని తేలుతూ ఉన్నది. వాళ్ళ చవకగా వచ్చేటువంటి విద్యుత్తు కాదని కమిషన్ల కోసం ఎక్కువ ధరతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునేందుకు మరి ఎన్టీపీసీ విద్యుత్ కొనుగోలు పీపీఏ కుదుర్చుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రాదనే విషయాన్ని గతంలో కూడా మేము ప్రస్తావించాం. బీజేపీ ఆనాటి ప్రభుత్వం మీద ఆరోపణలు చేశాం. చవకగా ఎన్టీపీసీ ధరను చూస్తూ ఉంటే దాన్ని కాదని ఇతర సంస్థల నుంచి కేవలం కమిషన్ల కోసమే ఏ రకంగా కొనుగోలు చేశారో ఆనాడు కూడా మేము ఈ అంశాన్ని ప్రస్తావించాం. కానీ బాధాకరం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ సైతం కూడా ఆరోపించింది. కాంగ్రెస్ కూడా ఆనాడు ప్రశ్నించింది కేసీఆర్ ప్రభుత్వాన్ని. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పీపీఏలను కుదుర్చుకునేందుకు ఎందుకు మీనమేషం లెక్క పెడుతుంది. ఇవాళ ఎన్టీపీసీ 3 సార్లు అంటే ఒక ఆర్టీఐ కార్యకర్త ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే పీపీఏలు కుదుర్చుకోమని గత ఏడాది అక్టోబర్ 5న మరి గత ప్రభుత్వానికి సూచిస్తే ప్రభుత్వం ఖాతరు చేయలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కూడా జనవరి 9 మొదటి లేఖ, జనవరి 29 రెండవ లేఖ అయినా ఈ ప్రభుత్వం కూడా స్పందించలేదు. చివరికి మీరు ఇవ్వకపోతే ఫిబ్రవరి లోపల మాకు స్పందించకపోతే మేము వేరే రాష్ట్రాలకు ఇది మరి
Yeah, it will be presumed that Telangana discoms are not interested. In such a case, the power will be offered to other states in southern region. కాబట్టి ఆ రకంగా 10 ఫిబ్రవరి లోపల స్పందించకపోతే మేము ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటామని చెప్పినప్పుడు కూడా ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ ఇవాళ మార్చ్ ఇవాళ 20 దాటిపోయింది. అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదా లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ఎందుకు మీరు ఇంత హెచ్చరించినా పట్టించుకోవటం లేదు? మీరు కూడా బీఆర్ఎస్ బాటలోనే చౌక విద్యుత్ కాదని అధిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకొని కమిషన్లు కొట్టేద్దాం అనుకుంటున్నారా? అంటే గత ప్రభుత్వ అడుగుజాడల్లోనే మీరు నడవాలనుకుంటున్నారా? రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ తీవ్రమైనటువంటి విద్యుత్ కొరతను ఎదుర్కొంటూ ఆ విషయాన్ని గమనించే 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల థర్మల్ ప్రాజెక్టుకు మరి మోదీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం 11,572 కోట్లు వెచ్చించి తొలి దశలో 1600 మెగావాట్లు ఉత్పత్తి చేస్తే ప్రధాని ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన మరి 2,400 మెగావాట్ల విద్యుత్ ఈ ఉత్పత్తికి 2వ దశ నిర్మాణానికి కూడా ఆమోదించి మరి 17,739 కోట్లు మరి మంజూరు చేసిన ఎందుకు మరి ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ 85% తెలంగాణకే కేటాయిస్తామని. అంటే కేంద్రం చొరవ వల్ల విద్యుత్ కేంద్రాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఖర్చు చేయకుండా తెలంగాణకు విద్యుత్ అందుబాటులో తీసుకురావడానికి ఎన్టీపీసీ విద్యుత్ కొనుగోలుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎందుకు మీనమేషాలు లెక్కబడుతున్నాయి, ఎందుకు తర్జన భర్జనలు చేస్తున్నాయో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకున్నాం. మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఇంకా వేసవి ఇప్పుడిప్పుడే మొదలైంది, అప్పుడే కరెంటు కోతలు మొదలైపోయినాయి. ఇటీవల ఒక రైతు అర్ధరాత్రి పొలం దగ్గరికి వెళ్తే పాము కాటు గురై చనిపోయాడు కరెంటు లేక. మధ్యాహ్నం కరెంటు లేకపోవడంతో మోటార్ వేయడానికి రాత్రి వెళ్ళని స్థానికులు చెప్తా ఉన్నారు. ఇలాంటి ఆగైతే ఎందుకు దాపరించిందో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎన్టీపీసీతో పీపీఏ కుదుర్చుకొని కరెంటు కొరతను అధిగమించవచ్చు కదా, కానీ మన ప్రభుత్వానికి తీరిక లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రావడం లేదంటే మరి ఎందుకు జాప్యం చేస్తున్నారంటే సమాధానం లేదు. పోనీ ఎన్టీపీసీ ఏదైనా రేటు ఎక్కువ చెప్తున్నదంటే అది కూడా కాదు. ₹4.12 యూనిట్ కరెంట్ ఇచ్చేందుకు ముందుకొచ్చిన రేవంత్ సర్కారు ఎందుకు మరి ఈ రకంగా అనుమానాస్పదంగా వివరిస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారు, 100 రోజులు నేను ముఖ్యమంత్రిగా రోజు 18 గంటలు పనిచేశాను, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి నేను పిసిసి అధ్యక్షునిగా నా అవతారం ఎత్తుతాను, నా ఫక్తు రాజకీయం చేస్తాను, నేను గేట్లు తెరుస్తానని చెప్తున్నాను. ఇవాళ కరెంటు సంగతి ఎవరు చూడాలి? ఈ ఒప్పందాల సంగతి ఎవరికి అప్పచెప్పారు? మీరు ఎవరి బాధ్యతలు చేస్తా ఉన్నారు మీరు? అంటే ఈ ప్రభుత్వం పాలన మొత్తం గాలి కొదిలేశారా, లేదా మరి ఇంతకుముందు చెప్పినట్టుగా వాటాల పంపకాల కోసం మరి ఈ ఒప్పందాలు ఖాతరు చేయడం లేదా? తెలంగాణ సమాజం ఇవాళ తెలుసుకోదలుచుకుంది. అప్పుడు ఆ రోజు కూడా మేము అభ్యంతరం వ్యక్తం చేశాం. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కూడా ఛత్తీస్గఢ్ తో 12 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ డిస్కంలను మొత్తం అప్పుల ఊబిలోకి కూరుకుపోయే గత ప్రభుత్వం చేస్తే ఇప్పుడు మీరు కూడా వారి బాటలు నడుస్తూ డిస్కంల మీద మరి ఇవాళ భారం తగ్గే మార్గం ఆలోచన చేయకుండా ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నాలు మీరు చేస్తున్నారా? లేదా బీఆర్ఎస్ గురించి చెప్పుకుంటూ పోతే ఆనాడు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్స్ నిర్మాణం చేపట్టి విద్యుత్ అవసరాల కోసం తప్పదనుకున్నాం. కానీ మేము వారిస్తున్న భద్రాద్రి థర్మల్ ప్లాంట్ ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టారు. విద్యుత్ రంగం పైన శ్వేతపత్రం విడుదల చేస్తూ ఇందులో జరిగిన అవినీతిని, పీపీఏలో అక్రమాలను వెలుగు తీస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వారు ప్రకటించారు. ఏమైంది మరి? ఎందుకు ఇవాళ మీరు అసెంబ్లీలో ప్రకటించిన మాదిరిగా ఈ అవకతవకల మీద, అవినీతి మీద విచారణ జరిపి బాధ్యులైన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి, లేదా విచారణ ద్వారా
అవినీతి పనులను అక్రమార్కులను హక్కును చేర్చుకొని ఆ యొక్క మరి వాటాలు పంచుకునే దానికి మరి మీరు ఈ యొక్క కాలాయ పని చేస్తున్నారా ఈరోజు తెలంగాణ సమాజం తెలుసుకోబోతుంది. కాబట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఇవాళ మేడిగడ్డ జరిగినటువంటి దాంట్లో అవకతవకల విషయంలో కానివ్వండి, లేదా ధరణిలో జరిగినటువంటి అవకతవకలు అవినీతి విషయంలో కానివ్వండి, లేదా భూమాఫియాలో జరిగిన అవినీతి అక్రమాల మీద విచారణలు దర్యాప్తులని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఒకటిది కూడా వెలికి తీసి బాధ్యతలు చేసి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నాం? తెలంగాణ ప్రజలకు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రకంగా అవినీతి పనులతో చట్టపట్టాలు వేసుకోవడానిక వాటాలు పంచుకోవడానికి అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా మరి ఈ ఎన్టీపీసీ మరి ఇప్పటికీ 3 ఉత్తరాలు ఈ ప్రభుత్వాలకు రాసినా మరి చీమ కొట్టినట్టుగా లేదు. కాబట్టి ఈ వేసవి కాలంలో ముఖ్యంగా రైతులు గ్రామాల్లో పల్లెల్లో పశువులకు కూడా నీరు లభించిన దుస్థితి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు భక్తు రాజకీయాలు చేసినప్పటికీ, పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, గేట్లు తెరిచినప్పటికీ దీని మీద కూడా దయచేసి దృష్టి సారించి తెలంగాణ నుంచి అంధకారం నుంచి ఆదుకోవాల్సిందిగా కూడా నేను ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ఎన్టీపీసీ ఇచ్చినటువంటి లెటర్స్ కూడా బాజాప్తా ఉన్నాయి. 2 సార్లు లెటర్స్ రాసినా గవర్నమెంట్ స్పందన లేదనేది. సో థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగ సంస్థల మీద విలువ లేదు, నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదు. ఇవాళ ఢిల్లీ హైకోర్టు చంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. ఇవాళ మీ బ్యాంకులు అకౌంట్ సీజ్ అయిన మీద హైకోర్టు జోక్యం చేసుకునే ప్రసక్తి లేదు. ఆ సీజ్ చేసుకున్నటువంటి ఆ ఫ్రీజ్ అయినటువంటి అకౌంట్స్ తెరిపించడానికి ఏమాత్రం కూడా సుముఖం. అంటే మీకు న్యాయస్థానాల మీద నమ్మకం లేదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తాకిదిలిస్తే దానికి జవాబు చెప్పి తప్పైతే పెనాల్టీలు కట్టి పోవాల్సింది పోయి ఎంతసేపు రాజకీయంగా మీరు దుమ్మెత్తిపడి చివరికి కోర్టుల మీద కూడా వారు ఏం చెప్పాలి? ఏం చేసి కోర్టులు చెప్తున్నాయి, ఎంక్వైరీలు జరుగుతున్నాయి, జైలు పాలు అవుతున్నారు, కింగ్ పిన్నులు అన్ని తేలిపోతున్నాయి. అదే కోర్టులు చెప్తున్నాయి కదా. ఇవాళ కోర్టులు ఎందరూ మేము జోక్యం చేసుకోమంటున్నాం. కేజ్రీవాల్ 9 సార్లు సమన్స్ ఇస్తే నువ్వు నిజాయితీ పడవైతే మద్యం వ్యాపారం చేయలేదు, మద్యం వ్యాపారం జోక్యం లేదు, ప్రభుత్వం అవినీతికి పాల్పడలేదు, ప్రభుత్వం ప్రమేయం లేదు అని చెప్పినప్పుడు విచారణ పిలిచినప్పుడు బాజాప్తా పోయి చెప్పొచ్చు కదా. 9 సార్లు సమన్స్ ఇస్తే ఎందుకు తప్పి? కాబట్టి ఇవాళ స్పష్టంగా వాళ్ళ అన్ని ఆధారాలు కూడగట్టుకున్న తర్వాతనే ఈడీ ఆ స్థాయిలో వాళ్ళ అరెస్టులు కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. ఇంకా దాని వెనకాల ఎవరు అన్ని బయటకు వస్తాయి. ముందు నువ్వు జరిగింది తప్ప లేదా ఇవాళ కోర్టు తెలుస్తా ఉన్నది. ఇవాళ కోర్టు జోక్యం చేసుకోమని చెప్పింది నీకు, అరెస్ట్ చేయకూడదని చెప్పి. నువ్వు సమన్స్ ఇచ్చినప్పుడు పోయి విచారణ ఎదుర్కొని నిర్భయంగా పోయి చెప్పి రావచ్చు కదా. ఎందుకు తప్పించుకున్నావు? కోర్టు నేను జోక్యం చేసుకోను, అరెస్ట్ వద్దని చెప్పనని చెప్పింది కదా. ఇంతకంటే ఏం కావాలి? చంపపెట్టి లాంటిది ప్రజలు గమనిస్తున్నారు. ఈ అవినీతి వ్యతిరేకంగా పోరాటంలో నువ్వు దిగి ఆ రోజు అన్నా హజారే నాయకత్వంలో అవినీతి పాటలుతుందని చెప్పి ఇవాళ అవినీతి కింగ్ పిన్ గా మారామని చెప్పి ఇవాళ సంస్థలు చెప్తా ఉన్నాయి. ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి? కోర్టు ప్రకారంగానే బ్యాంకు ఇవాళ అన్ని రకాలుగా వారికి సమాచారం ఇస్తుంది, అన్ని లెక్కలు బాజాపుతుంది. ఇవాళ ఒకసారి ఆలోచన చేయండి. ఈ బాండ్లు రాకపోవడం, నల్లధనం ఏ రకంగా క్యాష్ రూపంలో మారిందో ఇప్పుడు బాండ్ల రూపంలో బాజాప్తా వస్తూ ఉంటే ఎందుకు ఇబ్బంది? వాళ్ళు బాజాప్తా ఇచ్చినారు, బాండ్ రూపంలో ఇచ్చినారు, దొంగచాటుని ఇవ్వలేదే.
గతంలో మీ హయాంలో మీ ప్రభుత్వాలు దొంగచాటున తీసుకున్నారు, లెక్కలు లేవు, ఎవరికి ఎంత ఇచ్చారో తెలియదు. ఇప్పుడు బాజాబ్తా ఎవరికి ఎంత బాండ్ ఇచ్చాం బాజాబ్తా లెక్కలు ఉన్నాయి, తప్పేంటి అట్లా. నల్లధనాన్ని అరికట్టే చర్యలు తీసుకుంటా ఉంటే మీకు ఎందుకు కడుపు నొప్పి? చలో 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 చలో, ఇక అసలు సబ్జెక్ట్ పోతుంది.